హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు మన హెల్త్‌కి ఎంతో ఉపయోగపడే వాము జావని, పాతకాలం నాటి వంటని ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఇది వాము అలానే చింతపండు పులుసుతో దీన్ని తయారు చేస్తారు. మనకిది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక బౌల్‌లో వచ్చేసి దీనికి కొంచెం ఆయిల్ కొంచెం ఏసుకుంటేనే బావుంటుంది. ఆయిల్ వేసుకొని దానిలో ఫస్టు 2 స్పూన్స్ వరకు వామును వేసుకోవాలి. వాము తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ ఆనియన్, కారానికి తగ్గట్టుగా 4 చిల్లీలని వేసి ఫ్రై చేసుకుందాం. ఈలోపు నిమ్మకాయ కంటే ఇంకొంచెం పెద్దగా చింతపండుని నానబెట్టి ఉంచుకుందాము. అంటే కొద్దిమంది పులుపు ఎక్కువ తినరు కదా! సో, దాన్ని బట్టి మనం చింతపండుని తీసుకుంటాం. నేనైతే ఇక్కడ చూడండి ఈ పెద్ద గ్లాస్‌కి ఇంకొంచెం తక్కువ నేను నూకల్ని తీసుకున్నాను. అవి కడిగేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఆనియన్ అది ఫ్రై అయిన తర్వాత మనము ఒక గ్లాస్ నేను గ్లాస్ కంటే తక్కువుంది కదండీ! ఆ గ్లాస్‌తో 4 గ్లాసెస్ చింతపండు రసాన్నయితే నేను వేశాను. రసం వేసిన తర్వాత దానిలో సరిపడా సాల్టు, అలానే 1 ½ స్పూను కారప్పొడి, హాఫ్ స్పూను పసుపునైతే వేసి అది బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టుంచుకున్న నూకల్ని దీనిలో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత లిక్విడ్‌లాగా ఉందో, కానీ నూకలు ఉడికే టైంకి అంతా మనకి బాగా థిక్‌గా అయిపోతుందండి. మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తుండాలి. లేకపోతే డా అడుగు పట్టేస్తుందనమాట. అడుగునే కిందే అంతా అది కుక్ అయిపోతా ఉంటుంది. అండ్ ఇది మనం తినటం వల్ల మనకి చాలా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే బ్రీత్ ఫ్రీగా ఉంటుంది. స్టమక్ పెయిన్స్ ఎలాంటివేమన్నా ఉన్నా సరే మనకవి పోతాయండి. చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఒక గ్లాసు నూకలు తీసుకున్నా చూడండి మనకి జావ అనేది ఎంత ఎక్కువగా వస్తుందో అండ్ కుక్ అయిపోతుంది. అండ్ ఇది కుక్ అయిన తర్వాత చల్లగా అయ్యేటప్పటికి ఇంకా బాగా థిక్ అయిపోతుందనమాట. మీకింకా లిక్విడ్‌లాగా కావాలనుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్‌నైతే యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కుక్ అయిపోయిందండి. ఇది ఇంకా కూల్ అయ్యేటప్పటికైతే థిక్ అవుతుంది. దీన్ని ఇంకా మనం వేడి వేడిగా తింటూ ఉంటే ఎటువంటి కోల్డ్ లాంటివి ఇలాంటివి ఉన్నా సరే మనకి క్యూర్ అయిపోతదండి. చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇది పాతకాలపు నాటి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి.